अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। కాకి మీదనే బ్రహ్మాస్త్రం వేసావు, ఇంత పెద్ద రావణాసురుడిని ఏం చేయట్లేదు ఎందుకు అని నేను అడిగానని నువ్వు రాముడికి చెప్పమని చెప్పి సీతమ్మ ఈ వృత్తాంతాన్ని గుర్తు చేస్తే అప్పుడు హనుమ చెప్తాడు, అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావని రాఘవుడికి ఇంకా తెలియదు. తెలిసిన మరుక్షణమే కోటాను కోట్ల భల్లూకములు వానరులతో రాముడు జ్వలించే అగ్నిశిఖల వంటి బాణములతో ఈ లంకని చుట్టుముట్టడాన్ని నువ్వు చూస్తావు తల్లి, త్వరలోనే చూస్తావు. రావణ సంహారాన్ని రాముడు చేసి నిన్ను తీసుకుని వెళ్తాడంటూ హనుమంతుడు అక్కడ సీతమ్మ బాధను చూడలేక, అమ్మ అసలు నువ్వు గనక ఒప్పుకుంటే ఇప్పుడే నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, మనం వెళ్ళిపోదాం, నిన్ను క్షణంలో ఈ సముద్రం దాటించి నేను నిన్ను రామచంద్రుడి దగ్గర తీసుకువెళ్ళగలను, నేను అనుకుంటే ఈ లంక మొత్తాన్ని కూడా మోసుకొని తీసుకెళ్ళి వెళ్ళగలను అని చెప్తాడు. అప్పుడు సీతమ్మ ఇది చెప్తున్నప్పుడు ఈయన ఇంతే ఉంటాడు, చిన్నవాడిగా మాట్లాడుతున్నాడు కదా, నవ్వు వస్తుంది. అయ్యా కోతి బుద్ధి పోయించుకున్నావు కాదు, ఇంత చిన్న శరీరంతో ఈ అల్ప శరీరంతో కథం ఎట్లా నన్ను నువ్వు అంత పెద్ద సముద్ర తారణం చేయిస్తావు అని అడుగుతుంది. అడిగితే అప్పుడు హనుమంతుడి గురించి వాల్మీకి భగవాన్ అంటాడు, నవం పరిభవం కృతం అంటాడనమాట. మొట్టమొదటిసారి హనుమంతుడు తనకు ఒక అవమానం ఎదురైనట్టు భావించాట. సీతమ్మ అలా అంటుంటే నా ప్రభావం ఏమిటో ఈ తల్లికి తెలియదని ఒకసారి మళ్ళీ పర్వతాకారుడై పెరిగి అప్పుడు చెప్పాడనమాట, నేను తలుచుకుంటే ఈ మొత్తం లంకని మట్టి పెళ్ళలతో కూడా పెళ్ళగించి తీసుకొని వెళ్ళగలను తల్లి అంటూ పైకి లేచి చెప్తే అప్పుడు సీతమ్మ నువ్వు చాలా ప్రాజ్ఞుడివి, నువ్వు ఇంత గొప్పవాడివి కాబట్టే రాముడు నిన్ను పంపించాడు, ఇంత బలవంతుడివి కాబట్టే ఇంత సముద్రాన్ని దాటి రాగలిగావంటూ మళ్ళీ శ్లాఘిస్తుంది. శ్లాఘించాక ఒక సందేహం వ్యక్తం చేస్తుంది, నువ్వు నాకు తెలిసి ముగ్గురే ఈ లంకకి రాగలరు, గరుత్మంతుడు రాగలడు, వాయుదేవుడు రాగలడు, నువ్వు రాగలడు, మరి రామలక్ష్మణులు ఎలా వస్తారు, మిగతా వానరాలు ఎలా వస్తాయని అడుగుతుంది. అడిగితే ఇక్కడ కూడా మనం హనుమంతుడిని చూసి నేర్చుకోవాలన్నమాట. ఎంత వినయం కలిగిన వాడు హనుమంతుడు, ఎందుకు ఇవేళకి ఆయనని మనం ఊరూరా పూజిస్తూ ప్రతి వాళ్ళు ఏ సంప్రదాయానికి చెందినవాడు ఏ మతానికి చెందినవాడైనా సరే హనుమంతుడు మావాడని ఆయన్ని ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారే. ఎందుకింత అంటే ఎందుకు అంత గొప్పతనం ఆయనకు వచ్చిందంటే ఎంత బలవంతుడో అంత వినయవంతుడు ఆయన, ఎక్కడ అహంకారం ఉండదు, ఎంత శక్తివంతుడో అంత భక్తి తత్పరుడు ఆయన. ఆయన చెప్తాడు సమాధానం సీతమ్మకి, ఇది వినాలన్నమాట మనం. అమ్మా మా సుగ్రీవుడి దగ్గర నాకంటే బలవంతులు ఉన్నారు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు. మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ, నాకంటే చిన్నవాడు ఒక్కడు కూడా లేడమ్మా సుగ్రీవుడి దగ్గర అని చెప్తాడు. ఇది హనుమంతుడి యొక్క వినయ సౌందర్యాన్ని, ఇందుకే సుందరకాండ అయింది. సీతమ్మ ఆవిడ పాతివ్రత్య సౌందర్యాన్ని నిరూపించిన కాండ సుందరకాండ, రామచంద్రుడి సౌందర్యాన్ని నిరూపించిన కాండ సుందరకాండ, హనుమంతుడి గురువు యొక్క సౌందర్యాన్ని నిరూపించిన కాండ సుందరకాండ. అందుకు సుందరకాండ. ఇన్ని సౌందర్యాలు, ఆత్మ సౌందర్యం, పరమాత్మ సౌందర్యం, ఆచార్య సౌందర్యం, వీటన్నింటినీ మంత్రం ఎంత గొప్పదో మంత్ర సౌందర్యం, శరణాగతి ఎంత గొప్పదో శరణాగతి యొక్క సౌందర్యం, వీటన్నింటినీ నిరూపించినటువంటి కాండ ఈ సుందరకాండ. కనుక ఈ మాట చెప్పాక వాళ్ళంతా చాలా అవలీలగా వస్తారమ్మా. రామలక్ష్మణులు నా వీపు మీద ఎక్కి ధనుర్బాణములను స్థంకారములు చేసుకుంటూ వచ్చి ఈ లంకా నగరాన్ని మొత్తాన్ని ఆక్రమించడం నువ్వు చూస్తావు తల్లి అని చెప్పాక అప్పుడు సీతమ్మ తన కొంగు ముడిలో ఉన్నటువంటి చీర యొక్క చెంగు ముడిలో ఉన్నటువంటి చూడామణిని తీసి, ఇది రాముడికి గుర్తుగా ఇవ్వు, దీన్ని చూస్తే రాముడికి ఇది మా వివాహ సమయంలో ఈ మణిని ఇవ్వటం జరిగింది, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు రామచంద్రుడికి జ్ఞాపకం వస్తారు అంటూ చూడామణిని హనుమంతుడికి ఇవి ఇచ్చి, అట్లాగే ఒకసారి సీతమ్మకి వర్షం పడుతూ ఆవిడ బొట్టు పోతే అక్కడ ఉండే ఒక మణిశిల యొక్క మృత్తికను తీసి రాముడు బొట్టు పెట్టాట. ఇది కూడా మా ఇద్దరికి తెలిసినటువంటి విషయం, ఇది కూడా రాముడికి నేను చెప్పాను అన్నట్టు చెప్పి త్వరగా ఆయన్ని నా కోసం వచ్చేట్టు చెయ్యి. ఒక అద్భుతమైన మాట చెబుతుందన్నమాట సీతమ్మ. త్వమస్మిన్ కార్య నిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఓ హనుమా, నువ్వే నా పని అవ్వడానికి ప్రమాణం,
త్వం అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఈ నా కార్యం అవటానికి ఓ హరిశ్రేష్ఠుడా నీవే ఆలంబన, నీవే మార్గము. దుఃఖాన్ని పోగొట్టేట్టుగా ఏం చేస్తే మంచిదో అది నువ్వు చెయ్యి. రాముడు మత్ సమారంభాత్ నా వైపు వచ్చేటట్టుగా, రాఘవుడు నా వైపు ప్రేరేపణ వచ్చేట్టుగా నువ్వు చేయమంటుంది. దీన్ని చాలా మంత్రశ్లోకం అంటారన్నమాట. త్వామస్మిన్ తకారంతో మొదలవుతుంది. ఈ శ్లోకాన్ని నిత్యం హనుమంతుడి ముందు ఎవరు చదువుతారో, ఎవరు హనుమంతుడికి ఈ శ్లోకాన్ని వినిపిస్తారో హనుమంతుడు వాళ్ళ కార్యములన్నింటినీ నెరవేరుస్తాడు అని పెద్దలు మంత్రశాస్త్ర రహస్యంగా ఈ శ్లోకాన్ని చెబుతారు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ ఇది చెప్తుంది. అంతేకాకుండా వాచా ధర్మమవాపునుహి అంటుంది, మాట సాయం చెయ్యి. ఈ పదం కూడా అక్కడి నుంచే రామాయణం నుంచే వచ్చింది. మనం లోకంలో ఎప్పుడైనా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతున్నప్పుడు నాకు డబ్బులు ఇవ్వద్దు, ఇంకేమి ఇవ్వద్దు, ఏం చేయొద్దు, చిన్న మాట సహాయం నా గురించి వాడికి చెప్పవా కొంచెం అని అంటుంటారు కదా. ఈ మాట సాయం చేయాలి అని ఈ మాట రామాయణంలో సుందరకాండ నుంచే వచ్చింది. వాచా ధర్మమవాపునుహి, మాట సాయం చెయ్యి. రాముడికి వెళ్ళి నా దీనస్థితిని చెప్పి నా కోసం తొందరగా వచ్చేట్టు చేయను అని ప్రార్థన చేస్తుంది. అంతేకాదు ఇంకొకటి కూడా చెబుతుంది, నేను 2 తప్పులు చేశాను, చిన్న తప్పు పెద్ద తప్పు, నా వల్ల కించిదస్తి మహదస్తి, పాపం 2 దశల్లో జరిగింది. చిన్న తప్పు ఏంటి, పెద్ద తప్పు ఏంటి అంటే భగవంతుడి పట్ల ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి అది చిన్న తప్పుట, శాస్త్రం చెప్పింది. భగవద్ అపచారం అంటారు. మరి భగవంతుడికి చేసే తప్పే చిన్నదైతే అంతకంటే పెద్ద తప్పు ఏముంది? భాగవత అపచారం. భగవంతుడి భక్తుల పట్ల తప్పు చేస్తే అది మహాపాపం అండి. దాన్ని అసహ్యాపచారం అని భగవంతుడు కూడా సహించడు. భగవంతుడిని దూషిస్తారు చాలామంది, ఏం పట్టించుకుంటాడు ఆయన? ఏవేవో మాట్లాడతారు, ఆయన దేనికి రియాక్ట్ అవ్వడు. కానీ భగవంతుడి యందు భక్తి కలిగిన మహాత్ములను దూషిస్తే భగవంతుడు రియాక్ట్ అవుతాడు, భగవంతుడు కోపం వస్తుంది, దానికి తగిన శిక్ష వేస్తాడు ఆయన పరమాత్మ. భగవంతుడు కూడా భరించలేని అసహ్య అపచారమని భాగవత అపచారములకు పేరన్నమాట. భగవద్భక్తుల పట్ల చేసే అపచారం. ఇవి 2 చేశానని సీతమ్మ చెబుతుందండి. ఏమేం చేశాంది? సాక్షాత్తు భగవంతుడే రాముడే పక్కన ఉంటే ఓ బంగారు లేడీ కావాలని కోరుకోవడం తప్పు కదా. మరి అంత గొప్పవాడిని వదిలేసుకోవాల్సి వచ్చింది దానివల్లే కదా. అంటే చిన్న తప్పు అది. ఇక కల్లో కూడా తప్పు భావన లేకుండా సాక్షాత్తు తన తల్లిలా భావిస్తూ తన పాదాలు తప్ప తన ముఖం కూడా ఎప్పుడు చూడలేదు లక్ష్మణస్వామి. నిజానికి సీతమ్మ రావణాసుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆవిడ నగలని ఒక మూట కట్టి పైనుంచి కింద పడవేసింది. ఆ మూట వానరులకు దొరికింది. సీతమ్మ దగ్గర దొరికినటువంటి ఈ నగల మూటని రాముడికి చూపించారు వానరులు. చూపించి ఇవి ఆ అమ్మాయి యొక్క నగలైనా గుర్తించమంటే రాముడి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసే వాటిని, ఆ స్పర్శ వాటిని చూడగానే. అందువల్ల రాముడు స్పష్టంగా చూడలేక కళ్ళు నీళ్లతో నిండి లక్ష్మణ నాకు తెలియటం లేదు, నువ్వు గుర్తించవని లక్ష్మణుడికి ఇస్తే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ఒక అద్భుత మాట, భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని నిరూపిస్తుందండి. వదినమ్మని తల్లిలా చూసి ఆ సంస్కృతిని మనకు నిరూపిస్తుంది అన్నమాట. లక్ష్మణస్వామి అంటాడు, నేను ఏ రోజు సీతమ్మ యొక్క ముఖం చూడలేదు కదా అన్నయ్య, ఆవిడ చెవులకి ఏం ధరించింది ఇవి నాకు తెలియట్లేదు, కంఠానికి ఏం ధరించి తెలియట్లేదు, కానీ నిత్యం ఆ తల్లికి పాదాలకు నమస్కరిస్తాను, పాదాలకు ధరించినటువంటి ఈ నూపురములని నేను ఈ కేయూర్ వీటిని నేను గుర్తించగలుగుతున్నాను, ఇవి సీతమ్మవే అంటాడు అనమాట. నిజానికి వాళ్ళ మనసులో సైకలాజికల్గా రావణాసుడి దగ్గర నుంచి అందరు లంకా నగరానికి ఒక స్టాంప్ వేసి వచ్చాడు, ఒక్క వానరం. అది కూడా సీతమ్మతోనే అంటాడు. సహజంగా మెసేజ్ ఇవ్వడానికి బలవంతుల్ని పంపించాల్సిన అవసరం లేదు కదా, టాక్టిక్స్తో మాట్లాడే వాళ్ళని పంపిస్తే చాలు. నేను బాగా మాట్లాడగలను అనుకున్నట్టున్నాడు రాముడు. నన్ను ఒకసారి పొగిడాడు కూడా, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషం ఏవం విధం ప్రభావితం అంటూ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చదువుకోని వాడు ఇలా మాట్లాడలేడు లక్ష్మణ అంటాడు హనుమంతుడు మొట్టమొదట మాట్లాడినప్పుడు అనమాట. కనుక నేను బాగా మాట్లాడగలను ఈ పనికి పంపించారు తప్ప నేను గొప్ప బలవంతుడిని ఏం కాదు, ఈ పనికి బలవంతుడు అవసరం లేదు కదమ్మా, అందుకని నాకంటే బలవంతుడు మా సుగ్రీవుడి దగ్గర ఉన్నారని చెప్పేటప్పుడు ఈ మాట వాడతాడు ఆంజనేయ స్వామి సీతమ్మతో. For more videos like this, subscribe Big TV channel.